నమస్కారం. ఈ వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక నిజమైన గుండెల పిండేసే పారానార్మల్ సంఘటనను విశ్లేషించబోతున్నాం. ఒక సాధారణ రాత్రి ఏమాత్రం ఊహించని విధంగా ఒక భయంకరమైన పీడకలుగా ఎలా మారిందో వివరంగా తెలుసుకుందాం. కేవలం పైపైన కథలా కాకుండా ప్రతి చిన్న డీటెయిల్ను విశ్లేషిస్తూ ఆ చీకటి రాత్రి అసలక్కడ ఏం జరిగింది, ఎవరెవరున్నారు అనే విషయాలను లోతుగా అర్థం చేసుకుందాం. సరే, మొదలుపెడదాం. కానీ లోపలికి వెళ్లే ముందు మనందర్నీ వెంటాడే ఒక పెద్ద ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక ఇల్లు 3 ఏళ్లుగా పూర్తిగా ఖాళీగా పాడుబడిపోయుండే సరిగ్గా రాత్రి 1 గంటకు ఆ ఇంటికి పిజ్జా కావాలని ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చింది ఎవరు? అసలు ఆ కాల్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఇదే మనం ఛేదించబోయే అతి పెద్ద రహస్యం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఊహించని ఒక చేదు నిజం మనకు తెలుస్తుంది. మొదటి భాగం, అర్ధరాత్రి ఆర్డర్. సరే, ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ సంఘటనలో మెయిన్ పర్సన్ జాన్. తన కాలేజ్ ఖర్చుల కోసం ఒక చిన్న పిజ్జా షాప్లో పార్ట్ టైం డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. రాత్రిపూట ఎవ్వరూ లేని రోడ్ల మీద డెలివరీలు చేయడం అతనికి మామూలే కదా. ఆ రోజు రాత్రి కూడా తన రొటీన్ ఎప్పట్లాగే నార్మల్గా స్టార్ట్ అయింది. ఆ చలికాలపు రాత్రి ఏదో ఘోరం జరగబోతోందని తను కలలో కూడా ఊహించలేదు. సమయం ఎలా గడిచిందో ఒకసారి చూస్తే పరిస్థితులు ఎంత స్పీడ్గా మారిపోయాయో మనకర్థమవుతుంది. రాత్రి సరిగ్గా 1 గంటకు జాన్ షిఫ్ట్ అయిపోయింది. అబ్బా, అలసిపోయాం కదా, ఇంటికి వెళ్దామనుకునేసరికి షాప్ ఫోన్ మోగింది. అవతలి వైపు చాలా నెమ్మదిగా గంభీరంగా ఒక వాయిస్, 4 లార్జ్ పిజ్జాల కోసం ఆర్డర్. టైం దాటిపోయినా సరే 1 గంట 5 నిమిషాలకు జాన్ ఆ ఆర్డర్ని తీసుకున్నాడు. సరిగ్గా 1 గంట 30 కల్లా ఒక చిమ్మ చీకటి అటవీ మార్గంలో డ్రైవ్ చేస్తున్నాడు. చూసారా, ఒక నార్మల్ రాత్రి కేవలం అరగంటలో ఎంత భయానకమైన స్టేజ్కి చేరుకుందో. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సైకలాజికల్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. షాప్ మూసేసే టైం అయిపోయింది, చలిగాలి దడ పుట్టిస్తోంది. అయినా సరే జాన్ ఆర్డర్ ఎందుకు తీసుకున్నాడు? సింపుల్, తన సేఫ్టీ కన్నా డబ్బు అవసరమే అతనికి. ఆ క్షణంలో పెద్దదిగా కనిపించింది. 4 లార్జ్ పిజ్జాలు అంటే పెద్ద ఆర్డర్ కదా, ఖచ్చితంగా మంచి టిప్ వస్తుందన్న ఆశ. ఆ ఆశే అతన్ని ఆ అర్ధరాత్రి పూట ఆ డేంజరస్ డెలివరీకి ఒప్పుకునేలా చేసింది. అదే అతన్ని ఒక చీకటి వలయంలోకి నెట్టేసింది. రెండవ భాగం, అడవిలో పాడుబడిన ఇల్లు. ఇప్పుడు నెమ్మదిగా వాతావరణం మారుతోంది. చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. జాన్ ప్రయాణం నగరం దాటి బయట ఉన్న ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకుంది. డెలివరీ ఇవ్వాల్సిన ఆ ఇల్లు దట్టమైన చీకటి అడవిలో ఉంది. చుట్టుపక్కల మనుషుల ఆనవాళ్లు కూడా లేవు. ఒక భయంకరమైన సైలెన్స్. గాలికి ఊగే చెట్ల ఆకుల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ రాత్రి తన కళ్ల ముందే కనిపిస్తున్న ప్రమాద సంకేతాలను జాన్ ఎలా ఇగ్నోర్ చేశాడో చూడండి. అదొక మట్టి రోడ్డు, దట్టమైన చీకటి అడవి, కనీసం ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఆ ఇల్లైతే పూర్తిగా చీకట్లో మునిగిపోయి ఏళ్లుగా ఎవరూ ఉండని పాడుబడిన బంగ్లాలా భయపెడుతోంది. సరే, సలహా అడుగుదామని తన మేనేజర్కి కాల్ చేస్తే అతను కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎటు చూసినా సరే ఏదో జరగబోతోంది అనే సిగ్నల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ టైంలో జాన్ బుర్రలో ఒక విపరీతమైన కన్ఫ్యూజన్, ఒక పోరాటం నడిచింది. ఒకవైపు చీకటి, ఈ ప్లేస్ చూస్తే వచ్చే భయం, మరోవైపు పిజ్జాలు వెనక్కి తీసుకెళ్తే మేనేజర్ ఎక్కడ అరుస్తాడో, ఎక్కడ జీతం కట్ చేస్తాడో అన్న భయం. ఫైనల్గా ఆ మేనేజర్ భయమే గెలిచింది. తన మనసు ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని ఎంత గట్టిగా అరుస్తున్నా కేవలం జీతం పోతుందన్న భయంతో ఆ పాడుబడిన ఇంటివైపు భయంతో వణుకుతూ అడుగులు వేశాడు. మూడవ భాగం, భయానకమైన ఎదురుదెబ్బ. ఇక ఇక్కడ నుంచి టెన్షన్ పీక్స్కి వెళ్తుంది. జాన్ చాలా భయంతో వణుకుతున్న అడుగులతో ఆ ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకున్నాడు. పిజ్జా డెలివరీ అని చెప్తూ బెల్ మోగించాడు. లోపల ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు చాలా క్లియర్గా వినిపించింది. కాలి మువ్వల శబ్దం కూడా వస్తోంది. కాని ఎవరూ తలుపు తీయలేదు. ఏంట్రా బాబూ ఇది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకునే లోపు సడన్గా ఆ ఇంటి తలుపు దానంతటా అదే కిర్రమ్మంటూ తెరుచుకుంది. జాన్ భయపడుతూనే అలా లోపలికి అడుగుపెట్టాడు. ఆ పెద్ద హాల్లో ఒకే ఒక్క చిన్న డిమ్ లైట్ మాత్రమే ఆన్ అయ్యుంది. మిగతా గదులన్నీ చిమ్మచీకట్లో ఉన్నాయి. గాలికి ఏదో కుళ్ళిపోయిన వాసనొస్తోంది. హలో, ఎవరైనా ఉన్నారా? దయచేసి మీ పిజ్జా తీసుకోండి అని గట్టిగా అరిచాడు.
కాని ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎవరూ బయటకు రాలేదు. ఆ భయంకరమైన సైలెన్స్లో తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తోంది. పరిస్థితి మరింత వింతగా తయారవుతోంది. అలాంటి సైలెన్స్లో ఒక్కసారిగా సరిగ్గా జాన్ నిలబడ్డ చోట హాల్లోని సోఫా కింద నుంచి ఒక పిల్లి బయటకొచ్చింది. అది విపరీతమైన స్పీడ్తో పక్కనే ఉన్న ఒక చీకటి గదిలోకి పరిగెత్తింది. ఆ సడన్ మూవ్మెంట్కి జాన్ ఉలుక్కిపడ్డాడు. అసలు ఏం చెయ్యాలో, ఎటు వెళ్లాలో తెలియక ఆ పిల్లి వెంటే నెమ్మదిగా ఆ చీకటి గదివైపు ఒక్కో అడుగు వేశాడు. ఆ పిల్లి ఆ చీకటి గదిలోకి వెళ్లగానే అనూహ్యంగా ఆ గదిలోని లైటు, అలాగే టీవీ వాటంతట అవే ఆన్ అయ్యాయి. అంతటితో ఆగలేదు. చిన్నపిల్లలు అల్లరి చేస్తూ వింతగా నవ్వుతున్న శబ్దాలు ఆ గదిలో ప్రతిధ్వనించాయి. ఆ సౌండ్స్ వింటేనే ఎముకలు కొరికే చలిలో కూడా చెమటలు పట్టేలా ఉన్నాయి. ఒకేసారి ఇన్ని జరగడంతో అక్కడ అసలు ఏమి జరుగుతుందో, బహుశా ఎవరో కావాలనే తనను ఇలా భయపెడుతున్నారో అని జాన్కి ఏమీ అర్థం కాలేదు. అసలు ఎవరో కావాలనే తనతో ఆడుకుంటున్నారని జాన్కు మొదట కాస్త కోపం వచ్చింది. కాని ధైర్యం చేసి గదిలోకి వెళ్లి చూసేసరికి అక్కడ మంచం మీద ఇద్దరు చిన్న పసిపిల్లలు కూర్చునున్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా, కనీసం కదలకుండా జాన్ వైపే చాలా వింతగా, అలా తీక్షణంగా చూస్తున్నారు. కన్నురెప్పలు కూడా వాల్చడం లేదు తెలుసా. డబ్బులు అడగడానికి జాన్ ట్రై చేసినా వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. ఆ నిశ్శబ్దం గదిలోని వాతావరణాన్ని మరింత బరువెక్కేలా చేసింది. సరిగ్గా ఇక్కడే భయం దాని పీక్ స్టేజ్కి చేరుకుంది. వాళ్ల కళ్లల్లోకి చూస్తున్న జాన్కి గుండె ఆగినంత పనైంది. ఎందుకో తెలుసా? సడన్గా ఆ ఇద్దరమ్మాయిల కళ్ల రంగు పూర్తిగా తెల్లగా మారిపోయింది. వారి నిశ్శబ్దం కాస్త ఒక క్రూరమైన, భయంకరమైన నవ్వుగా మారింది. వాళ్లు తమ చేతులతో గది గుమ్మం వైపు, అంటే జాన్ వెనుక ఎవరో చూపిస్తూ వేలెత్తి చూపించారు. వాళ్లు అలా చూపించగానే జాన్ చాలా నెమ్మదిగా, భయంతో వణుకుతూ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ అతని కళ్ల ముందు ఒక అత్యంత భయానకమైన మహిళా దెయ్యం నిలబడి ఉంది. ఆమె కళ్ళు పగతో రగులుతున్నాయి. శరీరమంతా భయంకరమైన గాయాలతో ఉంది. ఆ దృశ్యం చూడగానే జాన్ చేతిలోని పిజ్జా బాక్సులు టక్కన కింద పడిపోయాయి. తీవ్రమైన భయంతో అతని శరీరం వణకడం స్టార్ట్ అయింది. నోటి నుంచి కనీసం మాట కూడా రావడం లేదు. 4వ భాగం, చీకటిలో భయం. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏమిటంటే, మనిషి ఆలోచనా శక్తి పూర్తిగా ఆగిపోయి కేవలం ప్రాణాలు కాపాడుకోవాలనే ఇన్స్టింక్ట్ మొదలవడం. తన ముందున్నది మనిషి కాలని క్లియర్గా అర్థమయ్యాక ఆ చిమ్మ చీకట్లో విపరీతమైన భయంతో జాన్ తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు. ఒక్కసారి కూడా కనీసం వెనక్కి తిరిగి చూసే సాహసం చేయలేదు. ఆ పారిపోయే ప్రాసెస్ ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఊహించుకుందాం. పిజ్జాలక్కడే పడేసి తన బైక్ దగ్గరకు పరిగెత్తాడు. బైక్ స్టార్ట్ చేశాడు, కానీ బ్యాడ్ లక్. ఇంజిన్ నుంచి ఏవో వింత శబ్దాలు వచ్చి అది ఆగిపోయింది. కింద చూస్తే టైర్ పంక్చర్ అయ్యుంది. ఇక వేరే ఆప్షన్ లేక ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అన్న భయంతో వణుకుతున్న చేతులతో వెంటనే పోలీసులకి కాల్ చేశాడు. నన్ను కాపాడండి, ఇక్కడెవరో ఉన్నారు అని బతుమాలుకున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి. అదొక భయంకరమైన అడవి. చెమటలు పడుతున్నాయి. గుండె ధడధడలాడుతోంది. విపరీతమైన పానిక్లో ఉన్న జాన్ తన బైక్ మిర్రర్లో, అదేనండి అద్దంలో, అనుకోకుండా వెనక్కి చూశాడు. ఆ అద్దంలో ఆ ఇద్దరు అమ్మాయిలు, అలాగే ఆ భయంకరమైన మహిళా దెయ్యం, ముగ్గురూ కలిసి చాలా నెమ్మదిగా అతని వైపే నడుచుకుంటూ రావడం స్పష్టంగా కనిపించింది. ప్రాణభయంతో ఆ బైక్ అక్కడే వదిలేసి ఆ చీకటి అడవిలోకి పరుగెత్తి ఒక పెద్ద చెట్టు వెనుక ఊపిరి బిగబట్టి దాక్కున్నాడు. 5వ భాగం, దిగ్భ్రాంతికరమైన నిజం. అడవిలో చెట్టు వెనుక దాక్కుని చెమటలు కక్కుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్న జాన్కి కాసేపటికి దూరం నుంచి పోలీసుల సైరన్ సౌండ్ వినిపించింది. అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుని బతుకుజీవుగా అనుకుంటూ తిరిగి తన బైకున్న చోటికి పరిగెట్టాడు. పోలీసులు అక్కడికి వచ్చేశారు. జాన్ వారికి జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించి ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆశ్చర్యకరంగా పోలీసులు ఆ ఇల్లంతా అణువణువు వెతికారు. కాని అక్కడ ఒక అడవి పిల్లి తప్ప మరి ఎవ్వరూ దొరకలేదు. అసలు జాన్ చూసిందంతా ఏమైంది? ఆ కింద పడిన పిజ్జా బాక్సులు ఎక్కడికి పోయాయి? దీని వెనుక ఉన్న ఆ భయంకరమైన నిజం మరుసటి రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. 3. అవును, మరుసటి రోజు ఉదయం పోలీసుల ద్వారా తెలిసిన నిజమేంటంటే, ఆ ఇల్లు గత 3 సంవత్సరాలుగా పూర్తిగా ఖాళీగా, ఎవరూ లేకుండా పాడుబడిపోయి ఉంది. కనీసం కరెంట్ కనెక్షన్ కూడా లేదక్కడ. ఈ విషయం తెలియగానే జాన్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తాను రాత్రి అంతమందిని చూసిన ఇల్లు, ఆ టీవీ వెలిగిన ఇల్లు 3 ఏళ్లుగా ఖాళీగా ఉండటం,
అతని నమ్మకాల్ని, వాస్తవికతను ముక్కల్చేసింది. వాస్తవం ఎంత భయంకరంగా ఉందంటే, కస్టమర్లనుకుని జాన్ పిజ్జా ఇవ్వబోయింది బతికున్న మనుషులకు కాదు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అదే ఇంట్లో ఒక మహిళ, ఆమె 2 చిన్న కూతుర్లు అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ రాత్రి జాన్ చూసింది ఆ ముగ్గురి ఆత్మలనే అని రూఢి అయింది. కాని ముగించే ముందు మనందరికీ మిగిలిపోయిన ఒక భయానకమైన మిస్టరీ. ఆ ఇంట్లో ఎదురుచూస్తున్నది ఆ ముగ్గురి ఆత్మలే అని మనకర్థమైంది. కాని రాత్రి కరెక్ట్గా 1 గంటకి ఆ పిజ్జా షాపుకు ఫోన్ చేసి అచ్చుగుద్దినట్టు ఆ ఇంటి అడ్రస్ చెప్పి 4 పిజ్జాలు ఆర్డరిచ్చిందెవరు? చనిపోయిన ఆత్మలెప్పుడైనా ఫోన్ చేస్తాయా? లేక ఆ ఇల్లు తన ఆహారం కోసం ఎవరినైనా అలా పిలిపించుకుందా? సమాధానం లేని ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన, రోమాలు నిక్కబొడుచుకునే మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.